యూట్యూబ్ కోసం ఇది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఛానల్ స్టార్ట్ చేసిన సెకండ్ మంత్ నుంచి నేను అనుకుంటూనే ఉన్నా దట్ ఒక మైక్ అయితే కొనాలి అని చెప్పి. బట్ ఏది కొనాలి అనేది నాకు ఐడియానే లేదు. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈ డిజిటెక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పి. ఇది కొంచెం కాస్ట్లీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, బట్ వెరీ వర్త్ బయింగ్. ఇందులో అయితే ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్ అండ్ లాట్ ఆఫ్ వైర్స్ అయితే ఇచ్చారు. చూద్దాం ఒక్కొక్క వైర్ దేనికి యూజ్ అవుతుంది అని. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద మాన్యువల్. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా మాన్యువల్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది, అందులో చూసే మనం నేర్చుకోవచ్చు. నేనైతే ఇది ఇంకా కంప్లీట్ గా చదవలేదు. ఈ మైక్ ని టెస్ట్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఇది యూజ్ అవుతుంది. కంప్లీట్ గా చదివైతే ఇంకొక వీడియో చేస్తాను టెస్టింగ్ ఆఫ్ దిస్ మైక్. ఇంకైతే ఇచ్చిన పోర్ట్స్ అన్ని చూద్దాం. సో ఫస్ట్ వన్ C2C పోర్ట్. ఈ పోర్ట్ అయితే iPhone 15 అండ్ హయ్యర్ వర్షన్స్ వాడుతున్న వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది, ఎందుకంటే లైట్నింగ్ అనేది తీసేశారు 15 నుంచి. ఇది వచ్చేసి C2 లైట్నింగ్, iPhone 15 వరకు వాడే వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అనమాట. మనకి ఇక్కడ 2 పోర్ట్స్ ఉన్నాయి, 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కదా మనకు. సో ఒకేసారి 2 ఛార్జ్ అవ్వడానికి ఇచ్చారు. దిస్ ఇస్ ప్రిటీ గుడ్, ఎందుకంటే ఒక్కొక్క ట్రాన్స్మిటర్ ఒక్కొక్కసారి ఛార్జ్ చేయాలంటే ఎవరికి నచ్చదు కాబట్టి. నెక్స్ట్ అయితే 2 విన్ మఫ్స్ ఇచ్చారు. ఇవి మన మైక్స్ కి పెట్టుకుంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఒక 2 కేబుల్స్ ఉన్నాయి. ఆ కేబుల్స్ మీద ఒకదాని మీద కెమెరా అండ్ ఒకదాని మీద ఫోన్ అనేది రాసుంటుంది. సో ఏ డివైస్ అయితే మనము రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నామో దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఇది దేనికి వాడతారో నాకు ఐడియా లేదు, బట్ యాజ్ ఐ యూజ్, ఒకవేళ యూస్ఫుల్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇవైతే ఉన్నాయన్నమాట ప్యాకేజ్ లో. సో బేసిక్ గా ఈ పోర్ట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇది రిసీవర్ కి కనెక్ట్ చేసుకుంటాం అండ్ ట్రాన్స్మిటర్స్ అనేవి మన మైక్స్ అన్నమాట, అది పెట్టుకొని మాట్లాడతాం. ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక జిప్డ్ ప్యాకేజ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యారీ అన్నమాట ఎక్కడికైనా మనం ట్రావెల్ చేసినప్పుడు. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి, వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్.